వార్త మొదలే చదివినా, ఈ వార్త ఇంతకు మునిపే చదివినా. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలినాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా రాముల తాత ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? అరే లస్క, పండుగ వరకు ఎన్ని రూపాయలు ఖర్చు అవుతాయో అన్ని రూపాయలను మనం ఊళ్ళోనే వసూలు చేయాలి. ఎవరిని విడిచిపెట్టద్దు. అరే ఒక్కొక్కడు తినుడుకు తాగుడుకు వేల రూపాయలు ఖర్చు చేస్తా అంటాడు. ఊళ్ళో కార్యానికి ఇరాళం ఇవ్వంటే ఇయ్యరా? అందరిని అడగాలి, ఎవరిని విడిచిపెట్టద్దు. అగ్గో అన్ని అంగాలు అయిపోయినాయి. ఈ అంగడి మీద పడ్డావా పెద్ద మనిషి? ఇంతకీ ఈ విరాళాలు దేని కొరకు వసూలు చేస్తున్నారు అది చెప్పండి. అరే ఎవరు లచ్చులు మా సొట్టు బింద ముఖం వచ్చిందిరా, దానికి కూడా ముచ్చట చెప్పిపోదాం. అరే నిజమేనే, నీ వంతు ఇరాళం 500 రూపాయలు ఇక్కడ పేరు రాసుకొని రేపు పొద్దుగాల మైకులో నీ పేరు గట్టిగా చదువుతాం ఊరంతా తినబోయేటట్టు. 500 రూపాయలు నా దగ్గర ఎక్కడి ముసలోడా? నేనే 3 కొట్టి 6 అతుకుతున్నా ఎరికేనా? నేను చెప్పలేదు ఆరా, అది పిల్లికి కూడా బిత్తమేదిరా. దీన్ని అడిగినంత అలక తక్కువ ఇంకోటి లేదురా అంటే దాన్ని అనవసరంగా అడుగుతీవి. అరగుండు మొక్క పోడా పాపా ఇక బా అలక తక్కువ. ఏయ్ తిక్కగున్నదా ముసలోడా? ఇంతక ఈ విరాళాలు దేనికి వసూలు చేస్తున్నారో చెప్పమంటే నన్ను ఆడవసుకుంటున్నావు. ఏం పుట్టింది నీకు? అరే బతుకమ్మ దసరా పండుగ దగ్గర పడతలేదు అనే ఆ పండుగకు ఏర్పాట్లు చేయాలంటే ఊళ్ళల్లో సర్పంచులు వార్డు మెంబర్లు ఉన్నారా? వాటికి ఎన్ని తీర్ల ఏర్పాట్లు చేయాలి. అమ్మలక్కలు బతుకమ్మలు ఆడే కాడ మొరం పోయాలి, రంగురంగుల రవ్వ బుగ్గలు పెట్టాలి, ట్యూబ్ లైట్లు పెట్టాలి. మళ్ళీ ఇన్నొద్దులుగా మీ అమ్మలక్కలు బతుకమ్మలు ఆడే కాడ సప్పట్లు కొట్టుకుంటే ఎగురుతానులా పాటలు పాడతారా? డీజే బాస్కులు పెట్టాలనే కోలలు పట్టుకొని ఎగురుతా అంటారు బతుకమ్మల చుట్టూ. వాటి అన్నిటికీ ఎన్ని రూపాయలు అవుతాయి. వాటి కోసానికి ఇరాళాలు అసలు చేయద్దా? అందుకే ఇల్లు తిరుగుతాను ఊళ్ళో. అగ్గో అవన్నీ ఖర్చులు ఏర్పాట్లు చేసుకునేటందుకు ఊళ్ళల్లో పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు కాదే, మీరెందుకు విరాళాలు వసూలు చేయాలి చెప్పు? గ్రామ కార్యదర్శులు వాళ్ళు ఇప్పటి వరకు గ్రామ పాలన కోసం జేబుల నుంచి పెట్టుకున్న రూపాయలనే సర్కారు ఇప్పటి వరకు 1 రూపాయి ఇస్తలేదట. ఇక ఇప్పుడు ఈ బతుకమ్మ ఏర్పాట్ల కోసం కూడా జేబుల నుంచి పెట్టుకుంటారా? పాపం ఏ నుంచి తెచ్చి పెడతారు వాళ్ళైనా? అగో వాళ్ళ జేబు నుంచి పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నదే? ఇటు రాష్ట్ర సర్కారు అటు సెంట్రల్ సర్కారు ఇచ్చే నిధులు కూడా ఉంటాయి కాదే. తాల్తూ పచ్చిదాన చేపాటి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు 1 రూపాయి కూడా ఇవ్వలేదట. ఎరికేనా? అదిగాక ఊళ్ళల్లో నల్ల పనులు లేకపోతే ఇంటి పనులు వసూలు చేసి సర్కారు ఖజానాలు వేసిందనుకో అవి అటే పీక్తానే అట. ఇక సెంట్రల్ సర్కారుల నిధులేమో ఊళ్ళల్లో సర్పంచులు వార్డు మెంబర్లు ఉంటేనే వస్తాయి. ఇక ఊళ్ళల్లో ఉన్న నల్లల బాయిల మీద మోటార్లు కాల్తేనో, స్తంభాలకున్న లైట్లు పాడైతేనో, ఇందులో చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లేదందుకేమో వాటికయ్యే ఖర్చులన్నీ కూడా కార్యదర్శులు ఇప్పటి వరకు జేబుల నుంచి తీసి పెట్టిర్రాట. ఇక పెట్టినే ఇప్పటి వరకు వస్తలేవా? ఇక ఇప్పుడు ఈ బతుకమ్మల ఏర్పాట్ల కోసం కూడా వాళ్ళ జేబుల నుంచి పెట్టుకోవాలంటే ఏ నుంచి పెడతారు? అందుకే వీళ్ళ తిరిగి ఇరాళాలు అసలు చేస్తాను. మీరంత పలుకుబడి ఉన్న మనుషులం అయితే మీ ఇద్దరం. అవును ఇది నిజమేనే తాత. గ్రామ కార్యదర్శులు బయటికి చెప్పుకుంటే సర్కారు తోటి పోటు, చెప్పకుండా జోబుల నుంచి పెడతామంటే అప్పులలో పోటు అన్నట్టే ఉన్నదటనే వాళ్ళ పరిస్థితి. వాళ్ళైనా ఏం చేస్తారు మరి? పని చేసి జీతం తీసుకునేటోళ్ళు పాపం బిడ్డలు గ్రామాభివృద్ధి కోసం జేబుల నుంచి పెట్టుకోవాలంటే ఎంతగానో అని పెడతారు. ఏ నుంచి అప్పులు తీసుకొస్తారు. ఇప్పటి వరకు పెట్టిన వత్తలేవు, ఇత రాబట్టుకోవాలి దేవుడా రాములా అని తండ్లాడతారట. పాపం చాలా మంది గ్రామ కార్యదర్శులు ఊళ్ళల్లో ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి పోయి ఇరాళాలు ఎత్తనన్నా చేసి వసూలు చేసి ఈ సంవత్సరం బతుకమ్మ పండుగను గడ్డ మీద పడేద్దామని చెప్పి తండ్లాడతానట్రా. కానీ మన కార్యదర్శి మేడం మనల్ని అడగక మనమే ఇక ముందుగా పడి వసూలు చేయాలి. మరి పాపం ఆమె ఎంత తండ్లాడితే చెప్పు. గతంలో ఏ సర్కారు ఉన్నా ఈ బతుకమ్మ పండుగకు ఎంతో కొంత ప్రత్యేక నిధులను కేటాయించదే. మరి ఈ రేవంతాల సర్కారు ఎందుకు దయ చూపుతలేదో ఏమో. అదంతా సర్కారు పెద్దలు ఆలోచించుకోవాలి. నువ్వు నేను మాట్లాడుకుంటే ఆతే గానీ సరే కానీ క్రమ వార్తలు నువ్వు అయితే చదువుకో. పర్వాలేదు తాత వెంకటేసి తాళం వేసుకొని పోతాడు కదా మనల్ని చూసి. ఓ వీనాలుక తక్కువ మొక్కవలం మన్ను కొట్ట గట్లు ఇడిచి పెడతానట్రా. వానికి ఫోన్ చేయాలి. అబ్బా కొడుకో అలా. అరే వెంకటేష్గా ఇలా పొద్దుగాల మా సర్కారు అని బొచ్చంతా గుద్దుకుంటా 3 బాట్ల కాడ బగ్గ నీతులు నిలుగుతీవి కదరా. విరాళం కోసం అత్తంటే మమ్మల్ని చూసుకొని తాళం వేసుకొని అవతల పడతానే మీద రాలక తక్కువ. ఊళ్ళో పెద్ద మనుషులము అని అన్నప్పుడు ఈ బతుకమ్మ పండుగకు మనం తలా ఇంత ఇరాళం వేసుకొని మన సర్కారు పరువు నిలబెట్టుకోవాలి. నా వద్దురా ఇగరం తక్కువ పోతానమేమరా చెప్తాను అలక తక్కువ అని చెక్క. అవును మా తాత అన్నది కూడా నిజమే. సర్కారు సాయం చేయనప్పుడు మనూర్ల పండుగకు మనమే తల ఇంత వేసుకొని బతుకమ్మ సంబరాలను ఘనంగా చేసుకోవాలి కదా. ఊళ్ళో పైరోగులు అయితే బగ్గనే చేస్తావు. అడ్డం నిలువు పెద్ద మాటలు బాగా నిలుగుతాంటావు గాని గిసొంచి వాటికి ముందరబడి ఇరాళం ఇచ్చి పండుగను గట్టెక్కేయాలని సోయిండదారా? ఇదేనా నీ పెద్దరికం? అసలు నువ్వు ఎక్కడనో చెప్పు. ఒక ఫోన్ కత్తిరింగ్ చేసిండు. అరే లత్తులు
వాడు ఏ పాట సాంబార్ దుకాణంలో ఉంటాడు, ఖచ్చితంగా వాడు అక్కడికే పోయి వాడిని ఇజ్జత్ తీయాలి. ఇక ఇంకో ముచ్చట, ఏ పార్టీ పెద్ద మనిషి అయినా మంచిదే, విరాళం ఇచ్చేదాకా వాళ్ళని విడిచిపెట్టద్దు. అందరిని అడగాలి నువ్వు. చూసింది కదా పబ్లిక్, తెలంగాణలో బతుకమ్మ దసరాలే పెద్ద పండుగలు. అసొంటి పండుగలకు ఏర్పాట్లు చేద్దామంటే గ్రామ పంచాయతీలలో నిధులు లేవట. దీంతో కార్యదర్శులే ఊళ్ళున్న దాతల సహాయంతో ఒడ్డెక్కిద్దామని చూస్తున్నారట. ఇట్లయితే 7 పండుగలకు ఊళ్ళల్లో ఏం కాలు ఉంటుందో, బతుకమ్మ ఆడేటోళ్ల కోసానికి ఎసొంటి ఏర్పాట్లుంటాయో చూడాలి మరి.